ఒక సైకాలజిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ఆ ఎక్స్పెరిమెంట్ లో ఒక పెద్ద సీసాను గట్టిగా మూసి ప్యాక్ చేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తన క్లాస్ రూమ్ లోకి తీసుకువెళ్లాడు. ఆ క్లాస్ రూమ్ లో 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అతను ఆ సీసాను టేబుల్ పైన పెట్టి స్టూడెంట్స్ తో ఇలా చెప్పాడు, ఈ సీసాలో అమోనియా గ్యాస్ ఉంది, నేను దాని మూతను ఓపెన్ చేస్తాను. ఆ గ్యాస్ లాస్ట్ బెంచ్ వరకు స్ప్రెడ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో కనుక్కోవాలి అని అనుకుంటున్నాను. ఎప్పుడైతే మీకు స్మెల్ వస్తుందో అప్పుడు మీరు మీ చేతుల్ని పైకెత్తండి అని చెప్పాడు. అతను సీసా మూతను ఓపెన్ చేసి కర్చీఫ్ తో ముక్కు మూసుకొని పక్కన నిలబడ్డాడు. 2 సెకండ్స్ తర్వాత ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ చేతులు పైకెత్తారు. తర్వాత సెకండ్ బెంచ్, అలా చివరికి లాస్ట్ బెంచ్ వరకు కూడా చేతులు పైకి లేపేశారు. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే అసలు ఆ సీసాలో అమోనియా గ్యాసే లేదు. అయితే సైకాలజిస్ట్ అడుగుతాడు, అమోనియా గ్యాస్ లేకపోయినా మీరు స్మెల్ ఎలా చేశారు అని. అప్పుడు స్టూడెంట్స్ చెప్తారు, ఇందులో అమోనియా గ్యాస్ ఉన్నా లేకపోయినా మాకు స్మెల్ వచ్చింది అని. ఎందుకంటే వారు గుడ్డిగా నమ్మారు అమోనియా గ్యాస్ ఉందని ఆ సీసాలో. దాంతో వాళ్ళు స్మెల్ వస్తున్నట్టు ఫీల్ అయ్యారు. వాస్తవానికి ఇక్కడ గ్యాస్ లేదు, కానీ వాళ్ళు ఉందని అనుభూతి చెందగలిగారు. దానికి కారణం వారి గుడ్డి నమ్మకం. సో మనిషి కూడా చిన్నప్పటి నుంచి ఎవరో చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్ముతూ వాటిని పాటిస్తున్నాడు. అవేంటో తెలిస్తే బాగా ఆలోచించి కామెంట్ చేయండి.